పొందుతున్నారు. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తుంది. దేవుడు ఒక మాట ఏం సెలవిస్తుందంటే మన రక్షణను ఏం చేయాలంట, మన రక్షణను మనము కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ అనేది ఉచితం కదా. మనం వెతికి పోలేమనేసి యేసయ్యే వెతికి ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరంటే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకు వచ్చి ఆయన మంచి ఒక ట్యాక్స్ కలెక్టర్, అంటే మంచి ఒక అధికారిలో ఉండి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసే ఒక వ్యక్తి. అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినప్పటికీ, అనేకమైన బిల్డింగ్స్ ఉన్నప్పటికీ, అన్ని ధనం ఉన్నప్పటికీ, అంతమంది పని వాళ్ళు ఉన్నప్పటికీ ఆయనకి ఏం లేదంట, సమాధానము లేదు, రక్షణ సంతోషము అనేది లేదు. ఇప్పుడు మేము వచ్చి ఒక ఇంట్లో ఉండొచ్చు, మీరు వచ్చి ఒక చిన్న గృహంలో ఒక పట్ట కింద ఉండొచ్చు. కానీ దేవుడు మన హృదయంలో ఉంటుంది ఒక కార్యం ఉంటుంది. ఏమంటే రక్షణ, ఆనందం ఉంటుంది. మన ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో మనం ఆనందించడానికి, ఆ స్థితిలో మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆ స్థితిలో మనము దేవుని యొద్దకు మనం చేరడానికి దేవుడు ఒక సంతోషాన్ని మన హృదయంలో, మన జీవితంలో పెట్టాడు. హల్లెలూయా. ఈ రక్షణ ఎంతో మంది జీవితంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు అనేక పల్లెలు తిరుగుంటారు, అవునా కదా అంకుల్? ఇక్కడ ఉన్న చిన్న బ్రదర్స్ కానీ, అన్న వాళ్ళు కానీ, అక్కలు కానీ అనేకమైన పల్లెలు తిరుగుంటారు. అనేక రకాలమైన మనుషులు మీరు చూస్తుంటారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో మేము అనేకమైన గ్రామాలకి మేము వెళ్ళాం. కానీ మనకన్నా ఒక బెస్ట్ పొజిషన్లో వాళ్ళు ఉండొచ్చు, మంచి పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, ఇంకేమి వాళ్ళకి ఇంక కొరతే లేకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళని వచ్చి ఒక్కసారి విచారించినామంటే వాళ్ళ జీవితంలో ఏముండదంట, సమాధానమే ఉండదు. హల్లెలూయా. ఈరోజు మనం చిన్న ఇదిలో ఉన్నప్పటికీ మనము పని చేసుకొని, పొద్దుంతా పని చేసుకొని, సాయంత్రం మనము వచ్చి ఆ పూట అన్నం తిని హ్యాపీగా నిద్రపోతున్నామా లేదా? కానీ ఇలాగ నిద్ర లేని వారు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, మీరు అన్ని విషయంలో మనం దేవునికి ఎలా ఉండాలంట, దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ మనకిచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. మన జీవితంలో ఈ రక్షణ ఆనందాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా జక్కయ్యకి కూడా ఆస్తి ఉంది, పాస్తులు ఉన్నాయి, అనేకమైన. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళైనా కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు అన్యాయంగా 4 గంటలు కలెక్ట్ చేసేవాడు. కానీ ఆయన ఏం చేసే, ఆయన జీవితంలో ఏం లేదు, రక్షణ లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య. మనకు జీవితంలో ఏమి లేకపోయినా ఒక మనశ్శాంతి లేకపోతే ఎలా ఉంటుంది? ఎందుకురా ఈ బతుకు మనకి అనిపిస్తుంది. ఆయన జీవితంలో అదే లేదు, ఆ మనశ్శాంతే లేకుండా చాలా సంవత్సరాలు వెతికినాడు, ఎక్కడా దొరకలేదు. కానీ యేసయ్య గురించి, అక్కడున్న కార్యాల గురించి, యేసయ్య చేసే కార్యాల గురించి అన్ని కూడా ఆయన వినుంటాడు కదా. యేసయ్య గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఎవరిని స్వస్థపరిచినన్నా? యేసయ్య. చెప్పండి, యేసయ్య ఏం చేశాడు? చిన్నపిల్లలు చెప్పాలి. ఏమేం చేశాడు యేసయ్య? వెరీ గుడ్. ఏం పేరు అబ్బాయి పేరు? చందు. క్లాప్ చేయండి మీరందరూ. ఎంత బాగా చెప్పాడు చందు. ఇంకా ఏం చేశాడు యేసయ్య? చెప్పాలి, బాగా ఆలోచించి చెప్పండి. ఏం చేశారు యేసయ్య? చూడండి, గుడ్డి వారికి స్వస్థతనిచ్చినాడు, ఎవరైతే చనిపోయినారో తిరిగి లేచినాడు, చెవిటి వారికి చెవులు దేవుడు వినపడేలాగా చేశాడు. అదేవిధంగా ఎవరి జీవితంలో ఏ కార్యాలైతే అయిపోయినాయి అనుకున్నారో వాళ్ళ జీవితంలో అయిపోయిన కార్యాన్ని తిరిగి దేవుడు స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. ఎందుకంటే కానా విందులో ఏమైపోయిందండి? ద్రాక్షరసం అయిపోయింది. ఆడుండే వాళ్ళందరూ కంగారు పడిపోతాడారు. ఆ కానా విందు జరిపించే వాళ్ళందరూ కూడా, ఆ పెళ్లి కుమారు కూతురు వాళ్ళందరూ కూడా ఏమైపోతాడారు? కంగారు పడతాడారు. ద్రాక్షరసం అయిపోయింది, ఇంతమంది జనాలు ఉన్నారు, వీళ్ళకంతా ఏం చేయాలి అన్నప్పుడు యేసయ్య ఏం చేసినాడు? అయిపోయిన దాన్ని తిరిగి స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. అవునా కదా? ఆడ ముగింపు అయిపోయింది, కానీ దేవుడు ఆ ముగిసిపోయిన దాన్ని దేవుడు తిరిగి దాన్ని
వృద్ధి చేసినాడు. అవునా కదా? ఈ రోజు మంచి అన్న ఒక మాట అన్నాడు, మాకు ఇల్లు లేవు అని చెప్పి. కానీ దేవుడు తలుచుకుని దేవుడు కార్యం చేసి దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాలన్న ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంక మాకు లేవు అన్నదాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ యొక్క జక్కయ్య జీవితంలో కూడా సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎంత డబ్బులున్నా కూడా నెమ్మది లేదు. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు బాగా మంచిగా చికెన్ మటన్ అన్నీ ఉంది వాళ్ళ ముందర, కానీ షుగర్ వ్యాధి ఉంది అనుకో, తినగలుగుతారా? అది తినకూడదు, ఇది తినకూడదు, ఒకే చపాతి తినాలి. ఎంత ఉన్నా కూడా వ్యర్థమే, వేస్టే కదా? నిజమే, వేస్ట్ అది. అలాగే చూడండి, ఆ ఒక జక్కయ్య జీవితంలో కూడా ఇలాగున్నా, కానీ దేవుడి గురించి అనేక మాటలు ఆయన విన్నాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ఆయన ఎట్టివాడో ఒక్కసారైనా నేను చూడాలని చెప్పి ఏం చేసినాడంటే, ఆ మేడు చెట్టు అందరికన్నా పొట్టివాడంట జక్కయ్య, చాలా చిన్నోడు, పొట్టిగా ఒక మనిషి. ఆ మనిషికి పెద్ద పెద్ద మనుషులు ఉండే చోట ఏసై ఎవరో కనిపించాడని చెప్పి, ఎలాగైనా నేను ఏసైని చూడాలి, ఎలాగైనా ఆయన్ని నేను చూడాలి అని చెప్పి ఒక ఆశతో ఆ ఒక చెట్టుని, ఆ మేడు చెట్టుని ఎక్కి ఆ చెట్టు పైన నిల్చుకొని చూస్తూ ఉన్నాడు. అసలు ఏసై ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఎంత అందంగా ఉంటాడో, ఏం మాట్లాడతాడో, ఎంతమంది స్వస్థపరుస్తాడో, ఏం చేస్తాడో, ఏం చేసి స్వస్థపరుస్తాడో, ఏం చేయకుండా స్వస్థపరుస్తాడో అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన చెట్టు ఎక్కి ఆడున్న జనానంతా చూస్తున్నాడు. ఏసయ్య అక్కడి నుంచి, ఇప్పుడు అనుకోండి మన ఒక ఇల్లు అనుకోండి, ఆ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాడు. జక్కయ్య ఈ చెట్లో కూర్చోన్నాడు. కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? అప్పుడు జక్కయ్య పేరు ఎవరికైనా, జక్కయ్య పేరు ఏసయ్య, ఆయన పేరు జక్కయ్య అని ఎవరైనా చెప్పారా ఏసయ్యకి? లేదు. కానీ ఈ రోజు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనం ఎవరికో తెలియకపోయింది. ఇప్పుడు మీ పేర్లన్నీ నాకు తెలియదు, నా పేరు ఏదో మీకు తెలీదు, నిజమా కాదండి? కానీ మన పేర్లంతా ఎవరికి తెలుసు? ఏసైకి తెలుసు. మన స్థితి ఎవరికి తెలుసు? ఏసైకి తెలుసు. మన గతి ఎవరికి తెలుసు? ఏసైకి తెలుసు. ఆయన మనుషులను పైరూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయాంతరంగాన్ని చూచే దేవుడు. మనం ఏ సమస్యలో ఉన్నాము, ఏ ఒక అప్పులో ఉన్నాము, ఏ ఒక కార్యంలో ఉన్నాము, మీరు ఈరోజు అన్నం లేకుండా ఉన్నారా, మీరు సంతోషంగా ఉన్నారా, సమాధానంగా ఉన్నారా లేదా అని చెప్పి చూచే దేవుడు ఎవరంటే ఏసయ్య మాత్రమే చూస్తాడు. అలాగే ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే, ఆ జక్కయ్యని చూశాడు ఏసయ్య. జక్కయ్య త్వరగా దిగిరా, ఎందుకంటే ఈరోజు నేను ఇంటికి రావాల్సి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనందరికి ఇంటికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఏసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, ఆ ఒక జక్కయ్య ఒక మనసు అనేది మారిపోయింది. ఆయనకే తెలిసిపోయింది. ఏసై వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన హృదయంలో ఒక సమాధానము, ఒక మంచి, ఒక ఏదైనా ఒకటి నేను చేయాలి, ఒక పాపము ఉన్నారు అంటే మనకు తెలుస్తుంది కదా, ఈ పాపంలో నేను ఉన్నాను కాబట్టి నాకు సమాధానం లేదు అని చెప్పి అప్పుడు అన్నాడంట. ఏసై ఎప్పుడు ఇలాగెళ్ళి, నువ్వు ఈ పాపం చేసినావు కదా, నువ్వు వాళ్ళ దగ్గర 4 గింతలు తీసుకున్నావు కదా, నువ్వు వెళ్ళి అప్పు ఇచ్చేసి రాబో అని చెప్పాడు అక్కడ ఏసయ్య? లేదు. జస్ట్ ఏసై ఏం చేశాడు? వాళ్ళ ఇంట్లో అడుగు మాత్రమే పెట్టాడు. ఆయన పాపం అనేది ఆయనకే అర్థమైపోయింది. కాబట్టి యేసయ్య ఆయన పరిగెత్తుకుంటే ఏసై దగ్గరికి వెళ్ళి, యేసయ్య నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకోనంటే వాళ్ళకి ఏం చేస్తానంటే 4 గింతలు నేను తిరిగి వాళ్ళకి చెల్లిచ్చేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, నశించిన వారిని వెదకి రక్షించుట కొరకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమందరూ ఎప్పుడో నశించిపోయేవారము, అనేకమైన సమస్యల చేత, అనేకమైన అనారోగ్యాల చేత, అనేకమైన ఇబ్బందుల చేత, మనకున్న పాపము చేత మనం ఏమైపోయిండే వాళ్ళము? నశించిపోయి ఉండే వాళ్ళము. కానీ మనల్ని యేసయ్య ఏం చేశాడు? ఈరోజు వెదకి వచ్చాడు. కాబట్టి ఆయన ఎందరైతే, ఇప్పుడు జక్కయ్య లాంటి ఒక ఆశ మనలో ఉండాలి. నేను ఏ విధంగా అయినా యేసయ్యని చూడాలి. మన సమస్యను చూస్తే మనకేమనిపిస్తుంది? ఆ సమస్య పెద్దగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే యేసయ్యని చూస్తామో ఆ సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఎవరండి గొప్పవాడు? హల్లెలూయా. ఎవరు మనలో ఉన్నవాడు? యేసయ్య మనలో ఉన్నవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా, అపవాది కన్నా మన యేసయ్య గొప్పవాడు. అపవాది తీసుకొచ్చే ప్రతి ఒక్క కార్యాన్ని జయించడానికి, అపవాది తీసుకొచ్చేటువంటి అనేక కార్యాలను జయించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ముందుగా నేను అడిగింది, మనందరూ కూడా
రక్షింపబడిన వారమే. కాబట్టి అపవాదికి ఎప్పుడు కూడా మనం ఏ విధంగా పాపంలోకి మనల్ని త్రోసేయాలి, ఏ పాపంలో వీళ్ళని నెట్టేయాలి, ఏ పాపం ద్వారా వీళ్ళని దేవుడికి దూరపరచాలని ఎప్పుడు వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకు కలిగి ప్రార్థించడం వల్ల ఆ అపాయాన్ని మనము తప్పించుకోవచ్చు. వాక్యాన్ని ధ్యానించడం వల్ల, వాక్యాన్ని చదవడం వల్ల మన జీవితంలో మన వృద్ధి పొందొచ్చు. దేవునితో ఎప్పుడు మన ఐక్యత కలిగి, అంటే దేవుని వైపు చూడడం వల్ల, జక్కయ్యలాగా దేవుని వైపు చూడడం వల్ల మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మంచి కార్యాలు చేయడానికి, అదేవిధంగా దేవుని యొక్క ఐక్యతలో ఉండడానికి, దేవుని యొక్క సహాయంలో ఉండడానికి, మన పాపాన్ని అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకి నేర్పిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా మూడు విషయాలు, దేవుని వాక్యం చదువుదాం, దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూడడం అంటే ప్రార్థించడమే. దేవుని వైపు చూడడం అంటే వాక్యం చదవండి, దేవుని వైపు ప్రార్థించండి, దేవునితో సహవాసం కలిగి జీవించండి. ప్రతిరోజు కూడా మీ పిల్లల కోసం ప్రార్థించండి, మీ యొక్క వ్యాపారం కోసం ప్రార్థించండి. దేవుడు మన చేతి పనుల్ని దీవించాలి. ఆమె దేవుడు మన చేతి పనుల్ని ఆశీర్వదించాలి. ఆమె కష్టించకుండా ఫలితం అనేది ఉండదు. దేవుడు వాక్యం చెప్తాంది ఏమంటే, నీ కష్టార్జితమును నువ్వు అనుభవించుతావు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే కదా నిజము. మనం కష్టించినప్పుడు ఆ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు, దాన్ని వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. మీరు ప్రతి ఒక్క మీరు పనికి వెళ్ళేటప్పుడు కూడా యేసయ్యని అడిగి, యేసయ్యతో చెప్పి దేవుని దగ్గర ప్రార్థించుకోండి. మీ యొక్క పనిని ఆరంభించండి, మీ యొక్క జీవితాన్ని ఆరంభించండి. మీ యొక్క ప్రతిరోజు దినాన్ని మీరు దేవునితో కూడా మీరు ఆరంభించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ సంతానం దేవుడు విస్తరింపజేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించును గాక.